ఏర్పాటైన తర్వాత పుంగనూరు అలాగే మన మిథునన్న గారు కూడా పట్టాలు మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు, గతంలో మన రాష్ట్రంలో కూడా జరగలేదు. అదేవిధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా వారు చేపట్టినవన్నీ కూడా పారదర్శకంగా కులము, మతము, ప్రాంతము, మీరు ఏ పార్టీకి ఓట్లేశారు ఏవి కూడా చూడకుండా కేవలం అర్హతను మాత్రమే ఒక ప్రామాణికంగా తీసుకొని అర్హులైన వారందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే రాష్ట్రంలో 31.5 లక్షల పట్టాలు ఇచ్చిందే కాకుండా 22 లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు వీటిల్లో 16 లక్షల ఇండ్లు పూర్తి కాబోతూ ఉన్నాయి. మిగతాటివి కూడా ఎన్నికల్లోపు ఎన్ని పూర్తవుతాయో తర్వాత కూడా అవన్నీ కూడా పూర్తి అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ సమీక్షించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన పుంగనూరు టౌన్లో అయితే ఇప్పుడు దాకా 3,905 ఇండ్లు మంజూరు చేశాం ఈ 4.5 సంవత్సరంలో. మరి పుంగనూరు రూరల్ అంటే మండలంలో వచ్చి 2,123 ఇండ్లు మంజూరు చేశాం. మొత్తం 6,028 ఇండ్లు మన పుంగనూరు మండలంలోనూ పుంగనూరు మున్సిపాలిటీలోనూ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గానికి చూస్తే 16,162 ఇండ్లు అతి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. వాటిల్లో 10,000 దాకా కంప్లీట్ అయినాయి. ఇంకా 6,162 ఇండ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి అవుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. మన రాష్ట్రంలో కూడా మన చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏది ఇండ్లన్నీ పూర్తి చేసే దాంట్లో ప్రథమ స్థానంలో ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ఇక్కడ 4 కాలనీలు 5 కాలనీల్లో మనము ఇప్పుడు దాకా 1,186 పట్టాలు ఇచ్చాం. మరి ఇక్కడ ఈరోజు 426 మందికి పట్టాలు ఇస్తూ ఉన్నాం. అట్లే విధంగా ఇండ్లు కూడా 311 మంది ఇప్పుడు ఇచ్చే పట్టాదారులకు 311 ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన గృహ నిర్మాణాలు మన రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వడం, వారి పేరుతోనే ఇండ్లు మంజూరు చేయడం, ఏదైనా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే ఇవ్వడం. మరి మొన్ననే అయింది ఆసరా కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో 4 దఫాల్లో నేను మీ అప్పులన్నీ కూడా తీరుస్తా అని చెప్పి 25,000 పైచీలకు కోట్లు 25,000 పైచీలకు కోట్లు ఈరోజు మనం 4 విడతలు కూడా చెల్లించడం జరిగింది. మరి ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీకంతా కూడా తెలుసు 2014 ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాడు, మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను, మరి మీ బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తాను, రైతు రుణాలు మాఫీ చేస్తాను, అదేవిధంగా ఈ యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, గోడల మీదంతా రాస్తున్నారు అప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి ఇవన్నీ కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 2 సార్లు వారు చెప్పినవన్నీ కూడా తిరగరాశారు. ఎన్నికలకు ముందు చెప్తాడు, అధికారంలోకి వస్తాడు, వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచించేయడు. మీరేమో 2 సార్లు మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి వస్తూ ఉన్నాడు. 3వసారి మీ ముందుకు వచ్చి ఈసారి ఇంకా పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా చెప్తాడు. మనం ఇప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే ఇవన్నీ అమలు చేస్తే మీరంతా కూడా మీడియాలో చూస్తుంటారు, పత్రికల్లో చదివింటారు. అంతేత మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోతుంది,
ఇప్పటికే శ్రీలంక మాదిరి అయిపోయింది, దివాలా కోరు అంచునుంది రాష్ట్రం అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు బాబు గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ అని ఒక పోస్టర్లు అంతా కూడా ఊర్లలో వేస్తూ ఉన్నారు. మరి ఏం గ్యారంటీ ఇస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను. ఆయన చెప్పే మాటలు మీరు నమ్మితే మూడోసారి మోసపోతారు. 2014లో మోసపోయాం. అంతకుముందు రామారావు గారిని దించిన తర్వాత రామారావు గారు ఏవైతే మహిళలకంతా కూడా ఆ రోజు మీ భర్తలంతా తాగి చెడిపోతూ ఉన్నారు, అందుకని మద్యపాన నిషేధం తెస్తూ ఉన్నానని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తే ఈయన ఏం చేశాడో అని అడుగుతూ ఉన్నాను. అదే రకంగా నేను విద్యుత్ ఛార్జీలే పెంచనని చెప్పాడు ఆ రోజు. అదే రకంగా ₹2 కేజీ బియ్యాన్ని నేనేమి కానీ మేము ఎన్నికల్లో చెప్పాము, ఆ విధంగానే చేస్తామని చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చి రామారావు అందించి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. ఎన్నికలు వచ్చే లోపల 3 సార్లు 4 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి మద్యపాన నిషేధం ఇది చాలా ఇబ్బందిగా ఉంది, మా ప్రభుత్వం నడవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అంచేత ఆదాయం రావాలంటే మద్యపాన నిషేధాన్ని తీసేయాలని చెప్పి మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసినా పర్వాలేదు, మన ఇండ్ల చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు చూసాం అతను మాట మీద ఉంటాడా లేదా అని. 2014లో చూసాం, మళ్ళీ ఇప్పుడు 2024లో వస్తూ ఉన్నాడు మన ముందుకు. ఇప్పుడేం చెప్పబోతాడని అడుగుతా ఉన్నాను. మీరు ఆలోచన అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.